హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు విజయ్ వెంకీ వ్లాగ్స్. మనమైతే ఈరోజు శివరాత్రి సందర్భంగా శ్రీ అర్ధనారీశ్వర స్వామి దేవాలయానికి అయితే వచ్చేసాం. ఈ దేవాలయానికి ఇంకో పేరు ఉంది, శివశక్తి టెంపుల్ అని. ఆల్రెడీ మనం ఈ దేవాలయాన్ని అయితే ఆల్రెడీ ఫుల్ వీడియో అయితే తీసి మన ఛానల్లో పోస్ట్ చేశాను అనమాట. ఈరోజు అయితే శివరాత్రి కాబట్టి ఆ మహాశివుణ్ణి దర్శించుకుందామని అయితే నేను వచ్చానమాట. నేను వచ్చానంటే ఖచ్చితంగా మీరు కూడా దర్శించుకుంటారు కదా. రండి, లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడు మీరు చూసిన గోపురం అయితే మన పాత వీడియోలో అయితే కనిపించదు, ఎందుకంటే అప్పుడు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. ఇప్పుడైతే దేవాలయం పూర్తిగా అయితే కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా, మనమైతే లోపలికి అయితే వచ్చేసాం అనమాట. చుట్టుపక్కల చాలా ఆర్కిటెక్చర్ అయితే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు, చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. ఈ దేవాలయం చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్తో అయితే ఉంటుంది. ఆల్రెడీ మనం పాత వీడియోలో చూసుంటారనమాట. మీరు చూడకపోతే ఆ వీడియోని కూడా వెళ్ళి చూడండి, ఎందుకంటే డీటెయిల్గా ప్రతి గోపురం ఇంచ్ బై ఇంచ్ అయితే చూపించారనమాట. ఇప్పుడైతే మనం శివరాత్రి కావటం వల్ల ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. లోపలికైతే కెమెరా అలో లేదనమాట, కెమెరా అలో చేయట్లేదు. రేపు నుంచి అయితే అలో చేస్తారు. ఈరోజు క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల లోపలికి అయితే కెమెరా అలో చేయలేదు. సో ఇక్కడి నుంచే స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. మీరు శివరాత్రి సందర్భంగా శ్రీ పరమశివుని అయితే దర్శనం చేసుకోవటం చాలా అదృష్టం అన్నమాట. ఇలాగ మనం అర్ధనారీశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ ఇంకా చాలా అదృష్టం. ఈ దేవాలయం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. మీరు కనుక హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే కనుక ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. ఈ అర్ధనారీశ్వర స్వామి దేవాలయం పక్కనే మనకి రేణుకా ఎల్లమ్మ వారి దేవాలయం అయితే ఉంటుంది. అక్కడ కూడా అలంకరణ చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. రేణుకా ఎల్లమ్మ దేవాలయం ముందే మనకి చూస్తున్నారు కదా, గ్రౌండ్ లెవెల్లో మనకి నాగదేవత విగ్రహం అయితే ఉంటుంది. అండ్ పక్కనే మనకి పెద్దమ్మ తల్లి విగ్రహం కూడా ఉంటుంది అనమాట. మన పాత వీడియోలో ఈ విగ్రహం అయితే ఎల్లో కలర్లో ఉండేది, ఇప్పుడైతే రెడ్ కలర్ పెయింట్ అయితే వేశారు. చాలా బాగుంది దేవాలయం కూడా. మరియు శివరాత్రి కావటం వల్ల ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది అయితే వచ్చారనమాట. అండ్ సాయంత్రం పూట ఇక్కడ పార్వతీ పరమేశ్వరులకి కళ్యాణం ఉందంట, మైక్లో అయితే అనౌన్స్ చేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఆల్రెడీ 3K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిందనమాట. మనం ఇలాగే మరిన్ని మైల్ స్టోన్స్ అయితే రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఉంటా అండి, బాబాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.